ఆ వ్యక్తి నాకు హాని చేశాడు కదా అని ఎన్నడూ ద్వేషించలేదు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒకటే మాట చెప్పాను, అయ్యా మీరంటే నాకు చాలా ఇష్టం, మన బస్తీ అంటే ప్రాణం, ఈ బస్తీ కోసమే నేను ఇక్కడికి ఉన్నాను, మీ సాయం లేకపోతే నేను ఇక్కడ ఉండలేను, ఏదైనా తప్పు అయితే నన్ను క్షమించండి అని ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరి దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత రీతిగా అదే వ్యక్తిని మార్చి ఈ యొక్క స్థలాన్ని ఇచ్చాడు. ఆ వ్యక్తి నాతో చెప్పే మాట ఏంటంటే, పాస్టర్ గారు మీరు ఎవరికి భయపడద్దు, మేమున్నాం మీ వెనకాల. ఏ వ్యక్తి కాలర్ పట్టుకున్నారో ఆ వ్యక్తే నేనున్నాను అని భరోసా ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, కారణం ఏంటంటే ఆ మహా గొప్ప దేవుడు ఉన్నాడు మన మధ్యలో. ఆయన ప్రతి కీడు మేలుగా మార్చేస్తాడు. కాబట్టి మనందరము కూడా ఆయన్ని అంత గొప్పగా నమ్మాలి. ఇప్పుడు ఆయన నేను ద్వేషించుంటే ఈ మేలు చూసుండేవాడిని కాదేమో. ఆయన దగ్గరికి వెళ్ళి నాది తప్పు కాకపోయినా క్షమాపణ కోరాను. దేవుని బిడ్డలారా, మీరు నేను కూడా చేయాల్సిందిదే. మనుషులంటే దేవుడికి ప్రాణం. కాబట్టి నీ సహోదరుడని ఎవరైనా వాళ్ళపైన నీకు ఏదైనా భేదాభిప్రాయం ఉందంటే నీకు రావలసిన మేళ్ళు నువ్వు పోగొట్టుకుంటావంతే, గుడ్డిగా నువ్వు పోగొట్టుకుంటావు. కాబట్టి నీ హృదయాన్ని ప్రతి ఒక్కరి విషయంలో నువ్వు బాగు చేసుకో. అందుకే దేవుని బిడ్డలారా, నువ్వు మంచి విషయంలో ఆసక్తి కలిగి నువ్వు ఉంటే గనుక నీకు ఎవ్వడు హాని చేయలేడు.